కామెంటు చేశారు. తర్వాత ఆయన వేముల శ్రీనివాస్ అని ఆయన చేసిన కామెంటు కొడాలి నాని నోరు ఎప్పుడు మూయిస్తారు మీరు? అంటే స్వాతి గారు మీరు కొడాలి నాని నోరు ఎప్పుడు మూయిస్తారనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. వెయిట్ అండ్ వాచ్. అప్నా టైం ఆయేగా, మా టైం వచ్చేసింది. ఇంకా అతని టైం ఒక్కొక్కళ్ళది అండి. ఏదైనా సరే ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న పద్ధతి ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవ్వరిని కూడా ఈగోయిస్టిక్ పాలిటిక్స్ లోకి తీసుకొని వచ్చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయాలనుకునే వ్యక్తి కాదు. కాకపోతే మా లోకేష్ అన్న ఖచ్చితంగా కార్యకర్తల్ని, మా నాయకులని, మా లీడర్స్ ని, మా చంద్రబాబు నాయుడు గారిని, కన్న తల్లిని అవమానించిన ప్రతీకారం అయితే ఉండబోతుంది. బట్ ఆ ప్రతీకారం ఎలా ఉండబోతుందంటే లీగల్ గానే వెళ్తారండి. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏదో ఇరికిచ్చేసి బాబు గారిని లోపల పెట్టారు. అట్లా ఉండదండి మా పార్టీలో. మా పార్టీలో అంతా లీగల్ గానే, కరెక్ట్ గానే వెళ్తాము. బట్ మీరన్నట్టు కొడాలి నానికి ఖచ్చితంగా ఉండబోతుంది. వదిలే ప్రసక్తే లేదు. ఏ రకంగాను కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ ఇంకొంతమంది ఉన్నారండి. వీళ్ళనెవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు చేసుకున్న దానికి అనుభవించక తప్పదు. ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ లీగల్‌గా వాళ్ళు చేసిన పనులన్నిటికి సమాధానం చెప్పి తీరాలి. చెప్పిస్తాము. స్వాతి గారు మీరు గెలుపు తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు తర్వాత ఒక పోస్ట్ పెట్టారు. అందరి లెక్కలు తేలుస్తామని. ఎప్పుడు తేల్చబోతున్నారు? ఖచ్చితంగా. ప్రతి ఒక్కరి లెక్క అండి. ప్రతి ఒక్కరి లెక్క ఎన్నెన్ని అవమానాలండి. మీరన్నారు తోట చంద్రయ్య గారిని చంపేశారండి. అమర్నాథ్ గౌడ్ బిడ్డ ఒక అక్కకి అండగా నిలబడిన ఒక చిన్న బిడ్డ స్కూల్‌కెళ్ళే బిడ్డని చంపేశారండి. ఆ తల్లి కడుపుకోతను తీర్చొద్దా మేము? ఎంతమంది ఆడపిల్లల్ని నడి రోడ్‌లో గొంతు కోసారండి. రేప్స్ చేశారండి. అలాంటి వాళ్ళ తల్లుల కడుపుకోత తీర్చొద్దా? డాక్టర్ సుధాకర్ గారి అమ్మ కడుపుకోత తీర్చొద్దా మేము? అనంత బాబు ఒక డ్రైవర్‌ని చంపేశారు. వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ బాధల్ని మేము తీర్చొద్దా? ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటే. అవన్నీ తీర్చాలి. ప్రతి ఒక్కరి లెక్క